నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ ఊరి పేరు, మీ ధ్యాన జీవితం ప్రేక్షకులకి చెప్పాలి మేడం. చెప్పండి మేడం. నా పేరు సూర్యకాంతం అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ దగ్గర సబ్బవరం అనే గ్రామం నుంచి వెస్ట్ గవర్నమెంట్ పిరమిడ్కి ధ్యానం కోసం వచ్చాను. ఈరోజు రెండో రోజు అండి. ఇక్కడ అద్భుతంగా ధ్యానం జరుగుతుంది. నేను 12 సంవత్సరాలు అయిందండి ధ్యానంలోకి వచ్చి. 12 సంవత్సరాల నుంచి నేను శాకాహారిని, అంటే ఈ ధ్యానంలోకి రాకముందే నేను శాకాహారిని. తర్వాత ప్రతిరోజు ధ్యానం చేస్తానండి. మార్నింగ్ 2 అవర్స్ చేస్తాను, నైట్ ఒక 3 అవర్స్ చేస్తాను. మళ్ళీ మధ్యలో ఏమైనా ఖాళీ ఉంటే చేస్తూ ఉంటాను. నాకు ధ్యానంలోకి రాకముందు బ్యాక్ పెయిన్ ఉండేదండి. ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా వరకు క్లియర్ అయిపోయింది, పూర్తిగా క్లియర్ అయిపోయింది, చాలా వరకు కాదు. అలాగే నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, అంత హెల్తీగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాను. నేను ధ్యానం చేసే వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను, ధ్యానం చేస్తే ఆరోగ్యం అంతా బాగుంటుంది, సౌభాగ్యం వస్తుంది, సర్వరోగ నివారణ అని అందరికీ చెప్తూ ఉంటాను. అలాగే నేను నైట్ పూట ధ్యాన ప్రచారానికి వెళ్తూ ఉంటాను. అలాగే శాకాహారం ర్యాలీ చేస్తూ ఉంటామని అందరమును. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజు? రోజు 6 గంటలు చేస్తాను. ఓకే, మీరు అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం చేస్తారా మేడం? చేస్తానండి. పౌర్ణమి ధ్యానం అయితే అబ్బూరంలో పిరమిడ్ ప్రకృతి వ్యాలీ అని ఉంది, అక్కడికి వెళ్ళి చేస్తామండి. అమావాస్య ధ్యానం మాత్రం ఇలా సబ్బూరంలో సున్నంబట్టిల దగ్గర ఒక పిరమిడ్ ఉంది, అక్కడ చేస్తాము. సూర్యకిరణ్ పిరమిడ్ అని ఉంది, అక్కడ చేస్తాము. అంటే ఏదో పిరమిడ్కి వెళ్ళి సామూహికంగా ధ్యానం చేస్తాం. మీకు సింగిల్గా చేసే ధ్యానానికిను సామూహిక ధ్యానానికి తేడా ఏమైనా గమనించారు మేడం? అంటే సామూహిక ధ్యానానికి ఎక్కువగా పవర్ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవుతుంటుంది. అందరూ కలిసి చేస్తుంటే ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవుతుంది. పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం యొక్క ఫలితం ఏంటి మేడం? అంటే పౌర్ణమి ధ్యానం అంటే ఆ 7 రోజులు అంతా ఎనర్జీ అంతా ఉంటుందండి. దేవతలు అందరూ ఇచ్చే శక్తి మన శరీరంలో వస్తూ ఉంటుంది. చాలా ఎక్కువ శక్తి వస్తుందండి పౌర్ణమి అమావాస్యకి. ఓకే, మీకు పత్రిసార్తో మీ అనుభవాలు ఏం చెప్పండి మేడం మా ప్రేక్షకులకి. మేడం, పత్రిసార్ని నేను మొదటిసారి కలిశాను. ఆయన భుజం మీద చెయ్యేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పారు, ఏంటి సంగతి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. సార్ మీరు ఏం చెప్తే అదే చేస్తానన్నాను. ఆయన ఏమన్నారంటే ధ్యానం చెయ్యి, ధ్యాన ప్రచారం చెయ్యి అని చెప్పారు. అప్పటి నుంచి నేను కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాను. మేడం, పత్రిసారి మిమ్మల్ని అలా అన్నారంటే మీరు గత జన్మలో బాగా ధ్యానం సాధన చేసి గ్రేట్ మాస్టర్ అయి ఉంటారు కదా. మీరు గత జన్మలు చూసుకున్నారా మేడం? గత జన్మలు కొన్ని చూసుకున్నానండి. అంటే నాలో నుంచి కొన్ని చెడు శక్తులన్నీ పోవడం చూసుకున్నాను. చెప్పండి, ఒక జన్మ చెప్పండి. గత జన్మ ఏం జన్మ, ఎక్కడ పుట్టారు? చెప్పలేకపోతున్నారా? ఓకే, మీరు శాకాహార ర్యాలీకి వెళ్తారా మేడం? శాకాహార ర్యాలీకి వెళ్తామండి. అక్టోబర్ 2కి వెళ్తుంటామండి. అలాగే గురువు గారి పుట్టినరోజు కూడా శాకాహార చేస్తూ ఉంటాము. ర్యాలీలు చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం? అంటే అది ర్యాలీ చేసినప్పుడు మంచి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుందండి. అంటే అందరికీ నేను చెప్తున్నాను, అందరికీ నేను ధ్యానం చెప్తున్నాను, అందరికీ నా ధ్యానం వస్తుంది అన్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుందండి. అంతా కలిసి చేస్తాం కాబట్టి. ఓకే, మీకు ధ్యానం దివ్యనేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? అంటే నాకు ఎప్పుడు కూడా చిన్న పిరమిడ్లు, పెద్ద పిరమిడ్లు, గాజు పిరమిడ్లు, గోల్డెన్ పిరమిడ్లు ఇవన్నీ కనిపిస్తుంటాయండి ధ్యానంలో. ఓకే, మీకు గురువులు, దేవతలు ఎవరు కనిపించలేదు మేడం ధ్యానంలో? కనిపిస్తుంటారు. బుద్ధుడు కనిపిస్తుంటాడు. ఏం చెప్పాడు మేడం బుద్ధుడు? ధ్యానం చేయమనే, ధ్యాన ప్రచారం చేయమనే చెప్పారండి. ఓకే, ఇంకెవరు కనిపించారు మేడం? ఇంకా అంటే మహావతార్ బాబాజీ. ఏం చెప్పాడు మేడం మహావతార్ బాబాజీ? వాళ్ళు కూడా ఎవరైనా సరే ధ్యాన ప్రచారం చేయమని చెప్తున్నారు. ఓకే, ఎవరైనా సరే ధ్యాన ప్రచారం చేయమని. నా మనసు కూడా అదే అనిపిస్తుంది, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానం చేయాలి, అందరికీ ఈ ధ్యానం అందాలి. ఓకే, ప్రతి గ్రామానికి కూడా ఈ ధ్యానం అందాలి. ఓకే, అదే మా సంకల్పం కూడా అదే. మీరు గురువుల పుస్తకాలు అన్నీ చదివారు మేడం? ఒక గురువు గురించి, మీకు నచ్చిన గురువు గురించి చెప్పండి మేడం. నచ్చిన గురువు జ్ఞానం, అందరం కొన్ని నచ్చిన వాళ్ళే, ఒక జ్ఞానాన్ని సందేశాలు ఇవ్వండి. ఇప్పుడు పత్రిసారే ఎక్కువగా నచ్చిన గురువు అండి. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా ఆయన పుస్తకాలు ఉంటాయండి. చిన్న వర్డ్లోనే ఆయన ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. తర్వాత
మహాసార్ బాబాజీ ఆ పుస్తకాలు చదువుతుంటానండి. మరణం లేని మీరు అది కూడా చదివాను. తర్వాత భగవద్గీత చదివారా? భగవద్గీత కూడా చదివాను. దాంట్లో నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమన్నాడు కదా మేడం భగవద్గీత కృష్ణుడు. మరి మీ ఆత్మ మీరు ఉద్ధరించుకుంటున్నారా? ఇప్పుడు అదే కదండి చేసే పని. మా ఆత్మని మేము వదిలించుకోవటమే. అంటే నేను దేహం కాదు ఆత్మని ఓకే. తెలుసుకుంటున్నాం కదా. తెలుసుకున్నాం కాబట్టి ఇందులో ఎన్నాళ్ళు ఉండగలిగాం. ఆ, దేహము అని అంటే ఆ దేహము అనే భ్రాంతి అంటే దీంట్లో ఉండము. ఓకే. మనం ఆత్మ, మనందరము ఆత్మలే. కానీ అది తెలుసుకుంటేనే ఈ ధ్యానము మనకు తెలుస్తుంది. అనుభవమే జ్ఞానం. అనుభవమే కదా. ఓకే. లడ్డు తినాలి, రుచి తెలియాలి, అంతే ధ్యానం చేయాలి, అనుభవం సంపాదించాలి. ఎవరి అనుభవం వాళ్ళదే. అంతే. అంటే మీ అనుభవం నాకు రాదు, నా అనుభవం మీకు రాదు. ఆ, నా అనుభవమే నాది. నా అనుభవమే నేను 10 మందికి చెప్పగలగాలి. ఓకే. అంతేగాని పుస్తకాలు చదివి ఎవరితో జ్ఞానం నేను చెప్పలేను. చెప్పలేరు. నా అనుభవమే నేను చెప్పాలి. ఓకే. బిఫోర్ మెడిటేషన్, బిఫోర్ ధ్యానము, తర్వాత ధ్యానం మీలో ఏం మార్పులు గమనించారు? ఏం మార్పులు అంటేనండి, బిఫోర్ ధ్యానం అంటేనండి ఎప్పుడు వీక్గా ఉండేది. ఏ పని చేసినా సరే ఇది అవుతుందా అవదా అన్న డిస్టర్బెన్స్లో ఉండేదాన్ని. కానీ ధ్యానం చేశాక నేను ఈ పని ఖచ్చితంగా చేయగలను, నేను చేస్తాను, అవుతుంది కూడా ఆ పని అన్నీ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఎప్పుడు అనారోగ్యం అంటూ లేదు. ఎవరితో మాట్లాడినా చాలా కాన్ఫిడెన్స్. అంటే భయం అంటూ ఉండదు. నేను ఏ పనైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను. ఇప్పుడు మేము సబ్బూరు నుంచి వచ్చాము, రాజమండ్రి ట్రైన్కి రిజర్వేషన్ లేదు, లేడీస్ వచ్చాము. అయినా సరే మాకేం భయం లేదు. మేము వచ్చేసాము, ఇక్కడ హ్యాపీగా వచ్చేసాము. ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ జ్ఞానమే తెచ్చింది. ఓకే. మీ కుటుంబం మొత్తం ధ్యాన కుటుంబం మేడం? అంటే ఇంకా ఒకరిద్దరు రాలేదండి, ఆ. వస్తారు త్వరలోనే. మీ బంధువులందరూ అయిపోయారు ధ్యానులు? బంధువులు కూడా కొంతమంది అయ్యారండి. బంధువులందరూ శాకాహారులు అయిపోయారు మేడం? శాకాహారం లేదండి, కొంతమంది అయ్యారు. చెప్పారా? చెప్పాను అందరికీ. వ్యతిరేకిస్తున్నారా, ఇష్టపడుతున్నారా? అంటే ఇష్టము లేదు, వ్యతిరేకము లేదండి, వస్తామంటున్నారు. ఆ. వస్తారు కూడా. మీ వంతు అహింస ధర్మాన్ని బోధించారు. బోధిస్తాను. ఓకే, వెరీ గుడ్. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. చేశారు. ఓకే. మారుతారా మారరా అన్నది మనం బలవంతంగా భోజనం పెట్టగలం, కానీ బలవంతంగా వాళ్ళ చేత తినిపించలేము. ఆ. మేడం, భూమాత పాపాత్ముల భారం మొయలేకపోతుందని ఎన్నో మరి సంవత్సరాల నుంచి గురువులు చెబుతున్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు, ఇంకెంతోమంది మహాపురుషులు. మరి ఇప్పుడు పత్రిసారి గారు చెప్పారు కదా, భూమాత పాపాత్ముల భారం మొయలేకపోతుందని. దాన్ని మీరు ఏమి సందేశం ఇస్తారు ప్రపంచానికి మేడం? చెప్పండి మేడం ఒక ముక్కలో. అంటే భూమాత భారం మోయలేకపోతుందంటే అహింస ఎక్కువైపోయింది. ఎక్కడైనా జంతు బలులు, తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజలు చేశారంటే, అమ్మవారి పండుగలు చేశారంటే జంతు బలి అది ముందు నిషేధించాలి. మాంసభక్షణ నిషేధించాలి. అది నిషేధించాలి. చేపల చెరువులు ఇవన్నీ క్లోజ్ అయిపోయి అనుకోండి, భూమికి భారం ఉండదు. హ్యాపీగా సంతోషిస్తుంది భూమాత. అది అర్థం కావట్లేదు. అది ఎవరికి అర్థమవుతుంది? ధ్యానం చేసే వాళ్ళకే అర్థమవుతుంది, అందరికీ అర్థం కావట్లేదు అది. మరి మన భూమాత ముద్దు పెట్టలుగా మన వంతు ఏం చేద్దాం? మనం అహింస ధర్మాన్ని పాటించడానికి అందరికీ శాకాహారులు అవ్వమని చెప్పడమే మనం. ఓకే. మనం అంత ప్రయత్నం మనం చేస్తాం. అందరినీ శాకాహారులు అవ్వాలి, భూమాతకు భారం తగ్గించాలి. మన విధి అది, మనం చెయ్యాల్సిందే. పత్రిసారి చెప్పారు నరక భూలోకాన్ని స్వర్గ భూలోకం చేయమన్నారు కదా, మరి ఇప్పుడు అది చేద్దామంటారా? చేద్దాం తప్పకుండా. ఆఖరి శ్వాస వరకు చేద్దామంటారా? అంతే, ఆఖరి శ్వాస వరకు మన శ్వాస ఎంత వరకు ఉందో అంతవరకు స్వర్గాన్నే సృష్టిస్తాం. పత్రిసారి చెప్పారు కరోనా వచ్చింది, కరోనా తర్వాత కిరోనా వస్తా అన్నారు. దాన్ని మీరేమని సందేశం ఇస్తారు చెప్పండి? ఏమీ రాదండి, ధ్యానం చేసే వాళ్ళకి ఏ రోజు. ధ్యానులకు కాదు మేడం, పత్రిసారి ఏమన్నారంటే ఇప్పుడు ప్రపంచంలో కరోనా వచ్చింది, ఇప్పుడు కరోనా తర్వాత కిరోనా వస్తుంది అంటే మాంసం తినేవాళ్ళకి నేను అది పత్రిసారి చెప్తున్నా. ఓకే. మరి మాంసభక్షణ మనం మానిపిద్దాం. మానిపించకపోతే వాళ్ళని ఎవరు మార్చలేరు, ఏమి చేయలేరు, వాళ్ళకి ఎవరు ఏ సహాయం కూడా చేయలేరు. ఓకే. మాంసం తినే వాళ్ళకి ఎవరు సహాయం చేయలేరు. ఎందుకంటే మానమని చెప్తున్నాం, మనం మంచిగా చెప్తున్నాం. వాళ్ళంటే మాకు అదే బాగుంది అంటున్నారు. అదే బాగుందంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, ఎవరు ఏం చేయలేరు. మాంసం తినేవాళ్ళు దేవతల రాక్షసులే మేడం? రాక్షసులండి, అడగాల్సిన క్వశ్చన్ కాదు. అంటే ధ్యానం చేసేవాళ్ళు దేవతలు, శాకాహారం తినేవాళ్ళు మానవులు. మరి ఆ రాక్షసులకి మనకి మానవులుగా మారుద్దామా?